హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాజీ లాగ్ ఛానల్. విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మెరైన్ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తున్నా, చూసేయండి. సబ్మెరైన్ విషయానికి వస్తే ఐఎన్ఎస్ కుర్షురా అనేది ఇండియన్ నేవీ దళానికి చెందింది. ఫాక్స్ ట్రాక్ తరగతి రూపాంతరం ఆయిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. ఇది భారతదేశానికి చెందిన 4వ సబ్మెరైన్ కుర్షురా. 1969 డిసెంబర్ 18న స్టార్ట్ చేశారు దీన్ని. 31 సంవత్సరాల వరకు సేవ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది. ఇది 1971 ఇండో పాకిస్తానీ యుద్ధంలో పాల్గొంది. అక్కడ అది పెట్రోల్ మిషన్లో కీలక పాత్ర పోషించింది. తరువాత కుర్షురా ఇతర దేశాలలో నావిక విన్యాసాలు పాల్గొంది. ఇతర దేశాలలో అనేక సద్భావన పర్యటనలు చేసింది. కుర్షురా దాని సేవ నుండి ఉపసంహరించుకున్న తర్వాత దీనిని 2002 ఆగస్టు 9న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. 2002 ఆగస్టు 24 నుండి ప్రజల ప్రవేశం కొరకు మ్యూజియంగా భద్రపరచబడింది. ఇది చివరిగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించింది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. కుర్షురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది సబ్మెరైన్ మ్యూజియంలో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ సబ్మెరైన్.